అందరికీ నమస్కారం. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బెంగాల్ రాష్ట్రం మీద అనేక రకాల విమర్శలు వినపడతా ఉంటాయి. బెంగాల్‌లో ఎలక్షన్స్ అంటే గూండాగిరి, రౌడీయిజం, దారుణాలు, ఘాతుకాలు, కిడ్నాపులు, బెదిరింపులు ఇవన్నీ కనపడతా ఉంటాయి. లేటెస్ట్‌గా అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టుకెళ్లారు. సర్రు పేరుతోటి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఓట్లను తీసివేశారు, అక్రమాలకు పాల్పడ్డారు, ఎలక్షన్స్‌లో అక్రమాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టుకెళ్లారు ఆవిడ. ఆవిడే స్వయంగా వాదించుకున్నారు. దాని మీద ఏం జరిగిందో గ్రౌండ్లో పరిశీలించమని ఎన్నికల అధికారులతో పాటు కొంతమంది న్యాయమూర్తులను కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ పంపించింది. అయితే వాళ్ళని ఏకంగా కిడ్నాప్ చేయటం లేదా వాళ్ళని బంధించడం, బెదిరించడం ఇది పెద్ద ఎత్తున వివాదంగా మారింది. దీని మీద సిజేఐ కూడా స్పందించారు. అసలు ఏం జరుగుతుంది బెంగాల్లో అని. ఇప్పుడు కేంద్ర వర్గాలతో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిపించాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఆయన జారీ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అక్కడ మమతా బెనర్జీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విమర్శలు ఎప్పటి నుంచి ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వాళ్ళని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని, అయితే అక్కడ బతకాలంటే బంగ్లాదేశీలు బతకాలి లేదా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు బతకాలి, మిగతా వాళ్ళు ఎవరు బతకడానికి వీల్లేదు అన్నట్టుగా రాజకీయ కక్ష సాధింపు వ్యవహారాలు, కమ్యూనిస్టులను చంపేయటం, కాంగ్రెస్ వాళ్ళని చంపేయటం, ఇప్పుడు బీజేపీ వాళ్ళని ఉరికిచ్చి వాళ్ళ మీద దారుణాలకి పాల్పడటం. ఏదో కేంద్రంలో అధికారం ఉండటం వల్ల బీజేపీ మమతాను ఎదుర్కోగలుగుతుంది, కానీ లేకపోతే మమతాను ఎదుర్కోవటం మామూలు విషయం కాదు. ఒక రకమైన రౌడీజం ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెంచి పోషిస్తుంది. రప్ప అనేది మనం ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి డైలాగు. అక్కడ రప్ప నడుస్తుంటుంది. మా ఊరు రప్ప కదా, ఆచరణలో నడుస్తూ ఉంటుంది. అది కమ్యూనిస్టులను అత్యంత దారుణంగా ఊచకోత కోసింది మమతా బెనర్జీ. ఇంకా ఒక మాట చెప్పాలంటే, నక్సలైట్ ఉద్యమం పుట్టింది బెంగాల్లో. నక్సలైట్ సహాయం తీసుకొని ఆడ కమ్యూనిస్టులను ఓడించి మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారు. అది వాస్తవం. అది కానీ తర్వాత ఆ నక్సలైట్నే ఓచకోత కోసారు. సరే, నక్సలైట్ను ఓచకోత కోసింది, అది పక్కన పెట్టేయండి. కానీ డెమోక్రటిక్ రాజకీయ పార్టీల కార్యకర్తలను కూడా, అంటే కమ్యూనిస్టులని, కాంగ్రెస్ వాళ్ళని పెద్ద ఎత్తున ఓచకోత. మామూలుగా కమ్యూనిస్టులకి బీజేపీ అంటే పడదు కదా, వీళ్ళు లెఫ్ట్ వాళ్ళు రైట్ కదా. కానీ బెంగాల్లో మాత్రం కమ్యూనిస్టులు కాషాయ జెండా పట్టుకున్నారు, బీజేపీ వెనకాల ర్యాలీ అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే, తృణమూల్ కాంగ్రెస్ నుంచి బతకాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెంతన ఉండాలి అనే కారణం చేత. అంటే తృణమూల్ కాంగ్రెస్ దాడి నుంచి బతకాలి అంటే ముందు ప్రాణం ఇంపార్టెంట్ కదా, కుటుంబం ఇంపార్టెంట్ కదా. అందుకని వాళ్ళు బీజేపీ పక్కన చేరారు. అందుకే చూడండి, కమ్యూనిస్టులు అధికారం నుంచి పోయిన తర్వాత వాళ్ళకి బలం లేకుండా పోయింది. వాళ్ళు ఒక సీట్ వస్తే అర సీట్ వస్తాను ఇక్కడ అయిపోయారు. ఎందుకు? వాళ్ళ బలంతో ఎక్కడికి పోయింది? బీజేపీ వెనక్కి పోయింది. ఎందుకు పోయింది బీజేపీ వెనక్కి? మమతా బెనర్జీ మీద భయంతో పోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులు ఆక్రమించింది ఆవిడ, ఆఫీసులు ధ్వంసం చేసింది. ఇప్పుడు వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చి, అంటే 2011 ఒకసారి, 2016 ఒకసారి, 2021 ఒకసారి, ఇప్పుడు 4వ సారి కూడా అధికారంలోకి ఆమె వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఆమె సెంటిమెంట్ని బాగా రాజేయగలరు, ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేసుకోగలరు, లోకల్ ఫీలింగ్ని బాగా లేవనెత్తగలరు. ఆమె కోసం పనిచేసే ఒక సపరేట్ టీమ్స్ కూడా ఉంటాయి. అక్కడ ఆమెను ఓడించి ఇంకొకరు గెలవటం అంటే అంత ఈజీ కాదు. అక్కడ బీజేపీ పెరిగిన మాట వాస్తవం. ఈసారి కూడా మంచి సీట్లు బీజేపీకి వస్తాయి అనేది వాస్తవం. కానీ గెలిచేది మాత్రం మమతా బెనర్జీనే. ఇంకెంతకాలం అనేటువంటి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.